నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? జీవితం మన కోసం, ఇది మన ఛానల్ పేరు. దాని ద్వారా మనం కలుసుకుంటూ ఉన్నాం. మనిషి ఏదైనా పని చేస్తే దాని ద్వారా ఫలితం వస్తుంది. పని చేయకుండా ఉండలేడు. మనిషే కాదు, ఏ ప్రాణైనా సరే. మనం చేసే పని ద్వారా రెండే ఫలితాలు ఉంటాయి. ఒకటి శుభం, రెండవది అశుభం. అంటే ఆ పని ద్వారా మంచి జరగడమో, ఆ పని ద్వారా చెడు జరగడమో. పని చేసిన తర్వాత ఫలితం ఇలా ఉంటే బాగుండు అని అనుకోవడం కానీ, ఇలా జరగకపోతే బాగుండను కానీ అనుకోవడం, అది ఆ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి పని చేయక ముందే ఈ పని యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందో దాన్ని అంచనా వేసుకొని, బేరీజు వేసుకొని, ఊహించుకొని పని చేస్తే చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి శుభకార్యాలు మనిషి చేయడానికి వీలుంది. ఒక చెట్టును కొట్టేసిన తర్వాత అయ్యో ఇంత మంచి నీడను ఇచ్చేటువంటి చెట్టును కొట్టేశానే అని అనుకొని లాభం లేదు. ఆ గొడ్డలి చేతిలోకి తీసుకోక ముందే ఆలోచించాలి, అసలు ఎందుకు ఈ చెట్టును కొట్టాలనుకుంటున్నాను, నరికేయాలనుకుంటున్నాను, దీని ద్వారా కలిగేటువంటి నష్టం ఏమిటి, లాభం ఏమిటి. ప్రతి సంబంధంలో కూడా మనం ఇదే విధంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇక మనిషికి ప్రపంచంలో వచ్చేటువంటి అతిపెద్ద ఇబ్బంది ఏమిటి, పెద్ద జబ్బు, రోగం ఏమిటి, మనిషికి ఉన్నటువంటి పెద్ద రోగం ఏమిటి అని మనం అడిగామనుకోండి, ప్రశ్న వేస్తే రకరకాల సమాధానాలు వస్తాయి. ఒకరు అనొచ్చు క్యాన్సర్ రావద్దండి, ఇది అతిపెద్ద జబ్బు అని. కానీ క్యాన్సర్ కంటే కూడా చాలా భయంకరమైనటువంటి జబ్బు మనిషికి వస్తుంది. ఈ జబ్బున బారిన పడని వాళ్ళు ఎవరూ ఉండరు. అందరూ ఈ జబ్బుతో బాధపడుతున్నటువంటి వాళ్ళే, బాధపడ్డటువంటి వాళ్ళే. ఎవరో నూటికో కోటికో ఎవరో మాత్రమే దీని నుంచి తప్పించుకోగలరు అనమాట. ఏంటయ్యా జబ్బు అంటే, మనిషికి భయం అనేటువంటి జబ్బు ఒకటి, చింత అనేటువంటి జబ్బు ఒకటి. రెండు జబ్బులు మనుషులను పీడిస్తూ ఉన్నాయి యుగ యుగాలుగా. భయం అంటే ఏమిటి? ఏదో పీడకల పడింది భయపడ్డాము, అలా కాదు. దాన్ని మనం ఏ విధంగా నిర్వచించగలం, దానికి ఏ విధమైనటువంటి డెఫినేషన్ ఇవ్వగలం అంటే, ఉన్నది తన దగ్గర ఉన్నది అని అనుకునేది ఏదైతే ఉందో అది పోతుందనేటువంటి ఆలోచనే భయం. ఎలా ప్రాణం ఉంది, అకస్మాత్తుగా ప్రాణం పోతే, ఈ ఉన్నటువంటి ఉద్యోగం కనుక ఊడిపోతే, నేను మంచిగా పాటలు పాడేవాడిని కదా, అకస్మాత్తుగా నా గొంతు మూగబోతే, నేను మంచి పెయింటర్ని, నాకు యాక్సిడెంట్లో చేతులే పోతే, నా దగ్గర ఉన్న డబ్బంతా ఎవరైనా కొల్లగొడితే, దొంగిలిస్తే, నా పిల్లలకి ఏమన్నా అయితే, ఇవన్నీ కూడా ఉన్నవి, ఆ ఉన్నవి పోతాయి ఏమో, పోగొట్టుకుంటానేమో అనేటువంటి ఆలోచనే భయం అన్నమాట. ఈ భయానికి గురిగానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. భయం ద్వారా మనిషిలో చింత అనేది వస్తుంది, వర్రి. ఇక రెండవ రకం భయం ఎందుకు వస్తుందంటే, అనుకున్నది జరగదేమో. ఏమనుకుంటాం, అమ్మాయి వివాహం జరుగుతుందో లేదో, అబ్బాయికి ఉద్యోగం వస్తుందో లేదో, పెళ్ళైతే అయింది కానీ సంతానం అవుతుందో లేదో, ఆ సంతానం కూడా మగపిల్లవాడైతే బాగుండు, మనవాడికి ఐఐటిలో సీట్ వస్తుందో లేదో, ఆ స్కూల్లో అడ్మిషన్ వస్తుందో లేదో, మనం సరిగ్గా సమయానికి ఆ ఊరును చేరుకుంటామో లేదో. అంటే నువ్వు ఒకటి అనుకుంటావు, అనుకున్నది జరగకపోతే జరగదేమో అనేటువంటి భయం ఒకటి ఉంటుంది. కాబట్టి అనుకున్నది
జరగదేమో అనేటువంటి ఆలోచన ద్వారా వచ్చేటువంటి భయం, తన దగ్గర ఉన్నదాన్ని పోగొట్టుకుంటానేమో అనేటువంటి ఆలోచన ద్వారా వచ్చేటువంటి భయం, ఇవి 2 రకాలు. ఇక 3వ రకం ఏమిటంటే మన చేతుల్లో లేని దాన్ని గురించి మనం ఆలోచించి దాని ద్వారా వచ్చేటువంటి భయం. ఎలా, నేను ఇంటికి పోయేసరికి ఈ వర్షం ఆగిపోతే బాగుండు, నా కారు దాటినాక వరద వచ్చినా పర్వాలేదు, వరద కాస్త తగ్గితే బాగుండు, నేను అవతలికి వెళ్ళిపోయేవాడిని, ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు, నాకే ఈ జబ్బు ఎందుకు వచ్చింది. చాలామంది ఇలాంటి ఆలోచనలు చేస్తారు. మాకే ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, వ్యాపారంలో మాకే ఎందుకు లాస్ వచ్చింది, నేనే ఎందుకు ఓడిపోవాలి. ఇవన్నీ మన చేతుల్లో ఉన్నవి కాదు. మన చేతుల్లో లేని వాటి గురించి చేసేటువంటి ఆలోచన ద్వారా వచ్చేటువంటి మానసిక స్థితి ఏదైతుందో అది భయానికి దారితీస్తుంది. దాన్నే మనం భయం అని అంటాం. భయం ద్వారా మనిషికి ఏమవుతుందంటే చింత అనేది వస్తుంది, వర్రీ. కాబట్టి యు హ్యావ్ టు బర్రీ యువర్ వర్రీ, అదర్వైజ్ వర్రీ విల్ బర్రీ యూ. అంటే చింత అనే దాన్ని నువ్వు వదిలేయకపోతే అది ఏం చేస్తుందంటే నిన్ను సజీవంగా బ్రతికున్నప్పుడే నిన్ను కాల్చివేస్తుంది, దహించి వేస్తుంది. సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత మీకు తెలుసు, శ్మశానానికి తీసుకుపోయి కట్టెలన్నీ పేర్చుతారు. ఆ కట్టెలన్నీ పేర్చి దాని మీద శవాన్ని పడుకోబెడతారు. దాన్ని చితి అంటారు. తర్వాత దానికి అగ్ని పెడతారు, దాంతో అది శరీరం కాలిపోతుంది. అది చితి. చితి ఏమో మనిషి చనిపోయిన తర్వాత కాల్చివేస్తే, చింత అనేది మనిషిని బ్రతికుండగానే నిలువెల్ల అణువును దహించి వేస్తుంది. ఆకలి వేయదు, నిద్ర రాదు, ఏ పని మీద కూడా ఏకాగ్రత ఉండదు, ధ్యాస ఉండదు. అయితే చింత, భయం ఇవి 2 ఎలాంటివి అంటే అక్కా చెల్లెళ్ళ లాంటివి, లేదా అన్నాదమ్ముల లాంటివి, లేదా శరీరము నీడ లాంటివి. ఒకటి ఉంటే ఇంకొకటి తప్పకుండా వస్తుంది. 1+1 ఫ్రీ అన్నమాట. అనవసరంగా భయపడే వాళ్ళు ఉంటారు. అంటే జరగకూడదంది జరిగితే అని. ఒకసారి ఈ నెపోలియన్ అనేటువంటి చక్రవర్తి యూరోప్లో తన సైన్యంతో వేరే దేశం మీదకి దండయాత్ర చేయడానికి నౌకలు, అంటే షిప్ ఉంటుంది కదా, పడవలు పెద్ద పెద్దవి, దాంట్లో వేలాది మంది సైనికులను తీసుకొని సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. ఈయన ఏ ఓడ మీదనైతే ఉన్నాడో అక్కడ ఒక సైనికుడు గజ వణుకుతున్నాడు ప్రయాణం జరుగుతూ ఉంటే. ఈయన వాడిని గమనిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే వాడికి సముద్ర ప్రయాణం మొదటిసారి. చాలా మంది ఇలా భయపడుతూ ఉంటారు విమానంలో ప్రయాణించినప్పుడు కానీ, లేదా ఇలా సముద్రంలో ప్రయాణించినప్పుడు, రైళ్లలో ప్రయాణించినప్పుడు కూడా. అంతకుముందు ఏదో న్యూస్ చదివి ఉంటాడు, ఒక రైలు పెట్టెలో అగ్ని ప్రమాదం అని. ఈ నేను ప్రయాణిస్తున్నటువంటి రైలుకి అగ్ని ప్రమాదం జరిగితే ఎట్లా. అయితే ఈ సైనికుడు గజ వణుకుతుంటే నెపోలియన్ అడిగాడట, ఎందుకు అలా భయపడి చేస్తున్నావురా ఆయన అంటే, ఇంత పెద్ద సముద్రము అసలు ఎక్కడ కనుచూపు మేరలో భూమి కనిపిస్తలేదు, ఇంత పెద్ద అలలు వస్తున్నాయి, అకస్మాత్తుగా తుఫాన్ వచ్చేసి ఈ ఓడ పగిలిపోతే, షిప్ రెక్, మనం అందరం మునిగిపోతే ఎలా అనేటువంటి ఆలోచన వస్తుందని. వెంటనే నెపోలియన్ ఏం చేశాడంటే సైనికులను ఆజ్ఞాపించి ఆర్డర్ వేసి వాడిని సముద్రంలో పడేయమన్నాడు. 10 మంది వాడిని అలాగే పట్టుకొని సముద్రంలోకి తోసేశారు. వాడు 2-3 సార్లు సముద్రంలో మునుగుతున్నాడు, తేలుతున్నాడు. అప్పుడు సముద్రంలోకి ఒక తాడును వేసి వాడిని రక్షించి పైకి తీసుకొచ్చారు. అప్పుడు అర్థమైందట సైనికుడికి, ఓడలో తాను ఎంత సురక్షితంగా ఉన్నానో, ఎంత సేఫ్గా ఉన్నానో, మనం కూడా అంతే. మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం హాయిగానే ఉన్నాం, కానీ ఇతరులతో మనం పోల్చుకొని
అది నాకు జరిగితే బాగుండని, లేదా ఇతరులకు ఏదైనా హాని జరిగినప్పుడు అది నాకు జరగకూడదు అని భావిస్తాం. కాబట్టి ఈ భయం అనేది వస్తుంది, చింత అనేటువంటిది వస్తుంది అన్నమాట. కాబట్టి భయము చింత ఈ రెండింటికి మంచి దూరంగా ఉండాలంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూడటం నేర్చుకోవాలి. కాళ్ళు లేనటువంటి వాడు నాకు కనుక కాళ్ళు ఉంటే అనుకున్నప్పుడు వాడికి చింత రావడం, భయం రావడం అనేది సహజం. అలాగే నా వ్యాపారంలో నష్టం వస్తే, నాకు ఉన్నటువంటి డబ్బంతా పోతే నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడటం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నాకు క్యాన్సర్ వస్తే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. వాడికి 100 మార్కులు వచ్చాయి, నాకు 95 వచ్చాయి, నాకు 100 వచ్చి ఉంటే బాగుండు అంటే చింత, భయంతో పాటు నీకు ఈర్ష, జలసి కూడా వచ్చేస్తుంది. కాబట్టి బుద్ధిని మనం అనవసరమైన ఆలోచనలతో నింపకుండా దీన్ని ఖాళీగా ఉంచగలిగితే, పని ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించగలిగితే జీవితం చాలా సంతోషంగా, ఆనందమయంగా ఉంటుంది. నమస్కారం.